సిద్ధమైంది. సాయంత్రం 5:35 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. భారత అవసరాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం కోసం అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. JSLV F-14 INSAT-3DS ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ఇస్రో ప్రవేశపెడుతుంది. దీంతో భారతదేశ అభివృద్ధిలో మరో కలికితురాయిగా ఈ ఉపగ్రహ ప్రయోగం మిగులుతుందని అంచనాలు వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ రాకెట్లో 2272 కిలోల బరువు కలిగిన INSAT-3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 92వ ప్రయోగం. JSLV సిరీస్లో 16వది. ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఉపగ్రహం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైంది. ఇక్కడే క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేస్తున్న 10వ ప్రయోగం JSLV F-14 అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీహరికోట నుంచి JSLV F-14 INSAT-3DS మిషన్ను ఇస్రో అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ వ్యోమనౌక వాతావరణ శాటిలైట్ INSAT-3DS ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి ప్రవేశపెడతారు. JSLV 3 దశలు ప్రయోగించబడుతుంది. 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుంది. ఇది ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోజెనిక్ దశతో ఘన, ద్రవ, చోదక దశలకు కలిగి ఉంటుంది. గతంలో ప్రయోగించిన INSAT-3D, INSAT-3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగానే INSAT-3DS పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో శాటిలైట్ను ప్రవేశపెడతారు. అనంతరం దశల వారీగా 2 రోజుల పాటు కక్షను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్లోకి మారుస్తారు. INSAT-3DS ఉపగ్రహం జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి వాతావరణ పరిశీలన కోసం ఫాలో ఆన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పూర్తిగా నిధులు సమకూర్చుకుంది. ఇది వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, వాతావరణ అంచనా కోసం, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి, విపత్తు హెచ్చరికలు చేయడం కోసం ఈ శాటిలైట్ రూపొందించబడింది. దీని అభివృద్ధిలో భారత్కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి. భారత వాతావరణ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియా రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్తో సహా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లోని వివిధ శాఖలు మెరుగైన వాతావరణ సూచనలు, వాతావరణ సేవల కోసం INSAT-3DS డేటాను ఉపయోగిస్తాయి. దీంతో పాటు భూమి ఉపరితలం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ప్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు. JSLV F-14 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. వాతావరణాన్ని అంచనా వేయడం, విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవడం వంటి వాటి కోసం ఇస్రో అభివృద్ధి చేసిన INSAT-3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు JSLV F-14 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. మన ఉపగ్రహాల ద్వారా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు జరిగాయి. భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు JSLV రాకెట్లు అవసరమయ్యాయి. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ JSLV రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది.
స్వదేశీ పరిజ్ఞానంతో 10వసారి క్రయోదశను ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం సమాచార రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ తరహా రాకెట్లు అవసరమయ్యాయి. ఈ ఉపగ్రహం కూడా అటువంటి ప్రయోజనాత్మకమైనదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాకెట్ 19 నిమిషాల్లో నిర్ణీత అంతరిక్ష కక్షకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. ఇస్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల సాయంతో 3 చొప్పున గగన్యాన్కు సంబంధించిన 7 పరీక్షలు కూడా చేస్తుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, పిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి సంబంధించిన వివరాలేంటి? జిఎస్ఎల్వి F-14. రైట్ జ్యోతి, ఈ రోజు ఇస్రో మరో ప్రతిష్టాత్మకంగా ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని శ్రీహరికోట, ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట ఉంది. దీని నుంచి ఈ రోజు సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. నిన్న శుక్రవారం మధ్యాహ్నం 2:05 ప్రారంభించి కౌంట్ డౌన్ ప్రక్రియ ఇది నిరంతరాయంగా 27 గంటల 30 పాటు కొనసాగిన తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు నింగిలోకి జిఎస్ఎల్వి F-14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ గురువారం అర్ధరాత్రి షార్కు చేరుకుని ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ అంతా కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. శాస్త్రవేత్తలకి పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే జిఎస్ఎల్వి వాహనక 2275 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహం నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనకు, అలాగే వాతావరణ దాంట్లో ముఖ్యంగా భూమి, సముద్ర ఉపరితలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనాకు, అలాగే విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్షలో ఉన్న ఇన్సాట్ 3D అలాగే ఇన్సాట్ 3DR ఉపగ్రహంతో కలిసి ఈ రాకెట్ పనిచేయబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది పూర్తిగా ప్రకృతి విపత్తులు, అంటే మనకు ముందుగానే ఏదైనా తుఫాన్లో లాంటి ఏర్పడిన, అలాగే సముద్రాల్లో ఏర్పడే సునామీలు కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇది పూర్తిగా కమ్యూనికేషన్ శాటిలైట్ చెప్పవచ్చు. కమ్యూనికేషన్ అంటే పూర్తిగా వాతావరణానికి సంబంధించి ఈ శాటిలైట్ ఇప్పటికే ఇన్సాట్ 3D అలాగే జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఈ రోజు సాయంకాలం 5:30 ఈ ప్రయోగం చేపట్టనున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే దీని బరువు, ఈ శాటిలైట్ చూసుకుంటే ఈ శాటిలైట్ పొడవు 51.7 మీటర్ల పొడవుగా ఉంటుంది. అలాగే 400 పొడవుగా ఉంటుంది. ఇది ద్రవ ఆక్సిజన్ అలాగే ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోనిక్ దశ అలాగే ఘన ద్రవ శోధక దశను కలిగి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సార్ కేంద్రం నుంచి ఇది 92వ ప్రయోగం. అలాగే జిఎస్ఎల్వి సిరీస్ లో 16వది. ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతున్న ఈ ఉపగ్రహ ప్రయోగం పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైంది. అలాగే ఇప్పటికే ఏదైతే ఉందో ఇస్రో చాలా ఈ ప్రయోగంలో సుమారుగా రాబోయే 2 నెలల కాలంలో 30 ప్రయోగాల వరకు చేయనుంది ఇస్రో. సో మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు చేపట్టబోయే ఇది చాలా ప్రతిష్టాత్మక కూడుకు. ఎందుకంటే ఇటువంటి సిరీస్ వల్ల మనం ప్రపంచ దేశాలకు ధీటుగా, అలాగే పెను విపత్తులు సంభవించేటప్పుడు, తుఫాను సంభవించేటప్పుడు కూడా మనం చాలా ముందుగానే కనుక్కోవచ్చు కమ్యూనికేషన్ శాటిలైట్. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.